హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన శరీరానికి అవసరమయ్యే చాలా హెల్దీ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డూలని మనం ఇంట్లో చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడం, ఎందుకంటే అవి గట్టిగా వస్తాయని. మళ్ళీ తినడానికి కూడా ఎక్కువగా ఇష్టపడం, ఎందుకంటే అవి చేదు ఉంటాయని. కానీ ఈ నువ్వులలో మనకి విటమిన్ బి, ఈ, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ మరియు ఫైబర్ వంటి ఈ నువ్వులలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ నువ్వులు మన పిల్లల నుండి పెద్దల వరకు చాలా హెల్తీ రెసిపీ అండి. మన పిల్లలకి ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది కాబట్టి స్నాక్స్ బాక్స్లో కూడా డైలీ ఒక 2 పెడితే సరిపోతుంది. వాళ్ళు హెల్తీగా ఉంటారు, వాళ్ళకు మంచి కాలుష్యం అందుతుంది. ఎవరైతే పిల్లలు పాలు కానీ పెరుగు కానీ పాల పదార్థాలు ఏవైనా తినకుండా వాళ్ళు కాలుష్యం తక్కువగా ఉంటారు కదా, వాళ్ళకి ఈ నువ్వుల లడ్డూలు చేసి పెట్టండి. స్కూల్కి వెళ్తుంటే బాక్స్లో ఒక్కటి పెట్టినా చాలు, వాళ్ళు ఒక్కటి తిన్నా వాళ్ళకి కాలుష్యం అనేది మంచిగా అందుతుంది. దానికోసం నేను 1 కప్పు నువ్వులని తీసుకున్నాను. గట్టిగా రావండి, నేను చెప్పిన కొలతలతో మీరు చేస్తారనుకో కరెక్ట్గా వస్తుంది, మంచిగా వస్తాయి, గట్టిగా రాకుండా. సో వాటిని సిమ్లో పెట్టుకొని దోరగా వేయింపుకోవాలి. ఈజీగా ఉంటుంది, హెల్దీ, మన శరీరానికి ఎన్నో ప్రోటీన్స్ అందుతాయండి. సో మనం ఇంట్లో చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకున్నామనుకో, రోజుకి ఒక్కటి తిన్నా మన శరీరానికి మంచి కాల్షియం, ఐరన్ అందుతుంది. సో అవి దూరగా వేంపుకొని పక్కన ఒక గిన్నెలో పోసుకొని, తర్వాత సేమ్ మనం ఏదైతే కప్పుతో మనం నువ్వులను తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఫస్ట్ నేను కడాయిలో కొంచెం నెయ్యి తీసుకున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కొంచెం ఆయిల్ తీసుకొని ఈ బెల్లాన్ని వేసి సిమ్లోనే పెట్టుకొని ఇలా అయ్యే వరకు వాటిని కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం బెల్లం కరిగినాక విలాచి పౌడర్ని వేసి మంచిగా కలిపేసి, ఇప్పుడు దాంట్లో మనం ముందుగా వేయించుకున్న నువ్వులను దీంట్లో వేసి ఒక్కసారి కలిపి తొందరగా స్టవ్ ఆఫ్ చేయాలండి. సో పాకం అనేది మనకి ఇలా రావాలి. బెల్లంలో వాటర్ తీసుకొని కూడా నీళ్లు పోసి కూడా తీసుకోవచ్చు, కానీ పాకం అంత త్వరగా రాదు. సో అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను, కానీ బాగా వచ్చాయండి. ఒక గిన్నెకి ఆయిల్ తీసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యూజ్ చేయండి. ఈ కలిపినది దాంట్లో వేసి కొంచెం వెడల్పుగా అనుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలనైనా చేసుకోవచ్చు, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు. లేక చల్లారక ముందు ఇలా కట్ చేసుకొని పెట్టుకొని చల్లారిన తర్వాత చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.